శని, శుక్రులు ప్రత్యేకంగా ఈ రాశి కోసం కలిసి వస్తున్నారట. వారికి ఇక డబ్బే డబ్బు. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట కాలం తర్వాత దాని స్వంత రాశిలోకి ప్రవేశిస్తుంది. అలాంటప్పుడు కర్మఫలదాత గురించి చెప్పాలంటే వారు దాదాపు 2.5 సంవత్సరాల పాటు ఒక రాశిలో ఉంటారు. అలాంటప్పుడు 2024 సంవత్సరంలో అతను తన రాశిని మార్చుకోడు, తన అసలు త్రిభుజం రాశిలోనే ఉంటాడు. కాని శని ఏదో ఒక గ్రహంతో కలిసి ఉంటుంది. అలాంటప్పుడు 2024 సంవత్సరం ప్రారంభం అంటే మార్చి 7న శుక్ర గ్రహంతో మైత్రి ఏర్పడుతుంది. మార్చి 7వ తేదీ ఉదయం 10:55 గంటలకు శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. శని ఇప్పటికే ఉన్న చోట. అలాంటప్పుడు 2 గ్రహాల మైత్రి ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ 2 గ్రహాలు ఒకదానికొకటి మిత్ర గ్రహాలు. 2024 సంవత్సరంలో కొన్ని రాసుల వారి జీవితంలో సంతోషం రావచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కాగలవు. కాబట్టి శుక్ర, శని కలయిక వల్ల ఏ రాసుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం. మిథునం. ఈ రాశిలో శుక్రుడు, శని 9వ ఇంట్లో కలిసి ఉన్నారు. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. కళలు, కమ్యూనికేషన్ రంగాలకు సంబంధించిన వ్యక్తులు మంచి అవకాశాలను పొందుతారు. ఈ అవకాశాలను అస్సలు వదులుకోవద్దు. ఆధ్యాత్మికత పట్ల మీ మొగ్గు పెరుగుతుంది. ఉన్నత చదువుల కోరిక నెరవేరుతుంది. విదేశాల్లో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కుటుంబం నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఆర్థిక పరిస్థితులు బలంగా ఉంటాయి. కొత్త ఆదాయ వనరులు తెరవబడతాయి. మీరు మీ తండ్రి నుండి పూర్తి మద్దతు పొందుతారు. తుల. ఈ రాశిలో 5వ ఇంట్లో శుక్రుడు, కుజుడు కలిసి ఉన్నారు. ఈ రాశికి చెందినవారు 2024 సంవత్సరంలో జీవితంలో చాలా సంతృప్తిని పొందవచ్చు. అదృష్టం మీ వైపు ఉంటుంది. మీ తెలివితేటలను బలంగా ఉపయోగించడం ద్వారా మీరు ప్రతి రంగంలో విజయం సాధించవచ్చు. పెట్టుబడి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కెరీర్ గురించి మాట్లాడుతూ మీరు మీ ప్రయత్నాలలో మంచి ఫలితాలను పొందవచ్చు. దీంతోపాటు ప్రమోషన్ కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరుగుతుంది. దీంతోపాటు విదేశాల నుంచి జాబ్ ఆఫర్లు కూడా రావచ్చు. వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలు పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో గొప్ప లాభంతో ఒప్పందం చేసుకోవచ్చు. మీరు మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. మకరం. ఈ రాశిలో 2 గ్రహాలు 2వ ఇంట్లో కలిసి ఉంటాయి. ఈ రాశిచక్రం వ్యక్తులు విధి పూర్తి మద్దతును పొందుతారు. అటువంటి పరిస్థితిలో మీరు సంపదను కూడబెట్టుకోవడంలో విజయం సాధించవచ్చు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగ రంగాల గురించి మాట్లాడితే కొత్త అవకాశాలు లభిస్తాయి. జీవితంలో ఆనందం మాత్రమే వస్తుంది. పనిలో మీ శ్రమ ఫలిస్తుంది. అటువంటి పరిస్థితిలో ప్రోత్సాహకాలు, ప్రమోషన్లు, ప్రోత్సాహకాలు అందించబడతాయి. మీరు విదేశాలలో మంచి ఉద్యోగావకాశాలు పొందవచ్చు. మీరు వ్యాపారంలో కూడా చాలా ప్రయోజనం పొందవచ్చు. మీరు భాగస్వామ్యంతో చేసిన వ్యాపారంలో కూడా లాభం పొందవచ్చు. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. దీనితో పాటు మీరు డబ్బు ఆదా చేయడంలో కూడా విజయం సాధించవచ్చు.